ప్రేమ తోడా ప్రభు యేసు నాకై నీ సర్వము ఇచ్చితివి ప్రభు యేసు నాకై నీ సర్వము ఇచ్చితివి కొరడా దెబ్బలచే నీ దేహమంతా చారలుగా దున్నబడేను కొరడా దెబ్బలచే నీ దేహమంతా చారలుగా దున్నబడేను. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రభు సన్నిధానంలో ప్రార్థన కూడిక ప్రారంభించబడబోతుంది గనుక సకాలంలో ప్రభు సన్నిధానంకు రావాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానము తెలియపరుస్తూ ఉన్నాం. తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనతో ఈ యొక్క కూడికను ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, శక్తిమంతుడా, సజీవుడా, సర్వాధికారి, మీకు వందనములు, స్తోత్రాలు. సింహాసనాసీనుడవైన మా గొప్ప దేవ, మీకే వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన దినములన్నిట్లో నీ కృపను, నీ కనికరమును, నీ దయను మా మీద ఉంచి తండ్రి, మీరు నడిపించిన విధానమును బట్టి మీకు వందనములు, స్తోత్రాలు. ప్రభువా, ఈ దినము నీ సన్నిధానములో తండ్రి మేము చేస్తున్న ఈ ప్రార్థనను మీరు జ్ఞాపకం చేసుకునండి నాయనా. ఈ ప్రార్థన ద్వారా మీరే మహిమ పొందండి దేవా, మీకు వందనములు. ఇదిగో కూడి వచ్చిన మమ్ములను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. రావాల్సిన నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. సకాలంలో నీ పాద సన్నిధికి నడిపించండి దేవా, మీకు వందనములు. ఇదిగో తండ్రి, మేము చేయు స్తుతులను మీరు అంగీకరించండి దేవా. మా కొరకు మీరు కల్వరి సిలువలో అప్పగించిన మీ ఏకైక కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని బట్టి నాయనా మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మా కొరకు కలిగించిన రక్షణ మార్గంను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. మేము జ్ఞాపకం చేసుకొని ఉండగా ఇదిగో తండ్రి, నీ కృపను, నీ కనికరమును మా మీద ఉంచి ఆరాధన కోడిక ప్రారంభం నుండి ఇదిగో ముగింపు వరకు నీ నామానికి మహిమకరంగా మాకు దీవెనకరంగా జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సమయంలో ప్రభు సన్నిధానంలో దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము, దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. నిజము, దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ,
అది ఎవ్వరు కొలువలేనిది, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. భార్య భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. భార్య భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. ధరణిలోన ప్రేమలన్నీయు స్థిరము కావు, తరిగిపోవును. ధరణిలోన ప్రేమలన్నీయు స్థిరము కావు, తరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పాట పాడుతూ దేవాది దేవుని నామాన్ని మహిమపరచుకుందాం.
హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు అనే పాట పాడుతూ దేవాది దేవుని నామాన్ని మహిమపరచుకుందామే. ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు, ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు. ప్రాణాత్మలను సేద తీర్చు జీవ ఊటలు, ప్రాణాత్మలను సేద తీర్చు జీవ ఊటలు, క్షేమమునకు చేర్చు బాటలు. ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు. పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా, శ్రేష్ఠుడా, పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా, శ్రేష్ఠుడా. ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు. తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగరు గనుక వీరిని దయతో క్షమించుము. తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగరు వీరిని దయతో క్షమించుము అని ప్రార్థన చేసావా బాధించే వారికై, అని ప్రార్థన చేసావా బాధించే వారికై. పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా, శ్రేష్ఠుడా, పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా, శ్రేష్ఠుడా. ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు. ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు. నేడే నాతోను పరదేశిలో నీ బంధువు నిశ్చయముగా ప్రవేశింతువు. నేడే నాతోను పరదేశులో నీ బంధువు నిశ్చయముగా ప్రవేశింతువు అని మాట ఇచ్చావా దొంగ వైపు చూచి, అని మాట ఇచ్చావా దొంగ వైపు చూచి, అధికారముతో పాపిని రక్షించి, అధికారముతో పాపిని రక్షించి. పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా, శ్రేష్ఠుడా, పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా, శ్రేష్ఠుడా. ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు. ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు. ఇదిగో నీ తల్లి, ఇతడే నీ కుమారుడు, కష్టములను రానీయకు ఎప్పుడు. ఇదిగో నీ తల్లి, ఇతడే నీ కుమారుడు, కష్టములను రానీయకు ఎప్పుడు అని శిష్యునికిచ్చావా అమ్మ బాధ్యతను, అని శిష్యునికిచ్చావా అమ్మ బాధ్యతను, తెలియజేయ కుటుంబ బాధ్యతను,
తెలియజేయ కుటుంబ బాధ్యతను పరిశుద్ధతలో పరిపూర్ణుడా ఉన్నత గుణ సంపన్నుడా శ్రేష్ఠుడా పరిశుద్ధతలో పరిపూర్ణుడా ఉన్నత గుణ సంపన్నుడా శ్రేష్ఠుడా ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు దేవా నా దేవా నన్ను విడనాడితివి ఎందుకు చెవినీయవే నా ప్రార్థనకు దేవా నా దేవా నన్ను విడనాడితివి ఎందుకు చెవినీయవే నా ప్రార్థనకు అనికేక వేసావా శిక్షణనుభవిస్తూ అనికేక వేసావా శిక్షణనుభవిస్తూ పరలోక మార్గమును స్థిరము చేస్తూ పరలోక మార్గము స్థిరము చేస్తూ పరిశుద్ధతలో పరిపూర్ణుడా ఉన్నత గుణ సంపన్నుడా శ్రేష్ఠుడా పరిశుద్ధతలో పరిపూర్ణుడా ఉన్నత గుణ సంపన్నుడా శ్రేష్ఠుడా ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు సర్వ సృష్టికర్తను నే దప్పికొనుచుంటిని వాక్యమును నెరవేర్చుచుంటిని సర్వ సృష్టికర్తను నే దప్పికొనుచుంటిని వాక్యమును నెరవేర్చుచుంటిని అని సత్యము తెలిపావా కన్నులు తెరచుటకు అని సత్యము తెలిపావా కన్నులు తెరచుటకు జీవజలమును అనుగ్రహించుటకు జీవజలమును అనుగ్రహించుటకు పరిశుద్ధతలో పరిపూర్ణుడా ఉన్నత గుణ సంపన్నుడా శ్రేష్ఠుడా పరిశుద్ధతలో పరిపూర్ణుడా ఉన్నత గుణ సంపన్నుడా శ్రేష్ఠుడా ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు సమాప్తములైనది లోక విమోచన కార్యము నెరవేరును ఘన సంకల్పం సమాప్తములైనది లోక విమోచన కార్యము నెరవేరును ఘన సంకల్పం అని ప్రకటన చేసావా కలువరిగిరి నుండి అని ప్రకటన చేసావా కలువరిగిరి నుండి పని ముగించి నీ తండ్రిని గణపరచి పని ముగించి నీ తండ్రిని గణపరచి పరిశుద్ధతలో పరిపూర్ణుడా ఉన్నత గుణ సంపన్నుడా శ్రేష్ఠుడా పరిశుద్ధతలో పరిపూర్ణుడా ఉన్నత గుణ సంపన్నుడా శ్రేష్ఠుడా ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు నా ఆత్మను నీ చేతికి అప్పగించుచుంటిని నీ యొద్దకు వచ్చుచుంటిని నా ఆత్మను నీ చేతికి అప్పగించుచుంటిని నీ యొద్దకు వచ్చుచుంటిని అని విన్నపించావా విధేయతతోటి అని విన్నపించావా విధేయత
ఆత్మీయతతోటి తల వంచి తృప్తిగా విజయము చాటి తల వంచి తృప్తిగా విజయము చాటి పరిశుద్ధతలో పరిపూర్ణుడా ఉన్నత గుణ సంపన్నుడా శ్రేష్ఠుడా పరిశుద్ధతలో పరిపూర్ణుడా ఉన్నత గుణ సంపన్నుడా శ్రేష్ఠుడా ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు ప్రాణాత్మలను సేద తీర్చు జీవ ఊటలు ప్రాణాత్మలను సేద తీర్చు జీవ ఊటలు మోక్షమునకు చేర్చు బాటలు మోక్షమునకు చేర్చు బాటలు పరిశుద్ధతలో పరిపూర్ణుడా ఉన్నత గుణ సంపన్నుడా శ్రేష్ఠుడా పరిశుద్ధతలో పరిపూర్ణుడా ఉన్నత గుణ సంపన్నుడా శ్రేష్ఠుడా ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. అదిగదిగో అల్లదిగో కలువరి మెట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో గెత్సేమనే ఒక తోటదిగో ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో గెత్సేమనే ఒక తోటదిగో ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో ఆ చెట్టనే ఉండి ప్రార్థించుడన్ పలికిన క్రీస్తు మాటదిగో పలికిన క్రీస్తు మాటదిగో అదిగదిగో అల్లదిగో కలువరి మెట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో శిష్యులలో ఇస్కరియోతు యూదాయనుడొక ఘాతకుడు శిష్యులలో ఇస్కరియోతు యూదాయనుడి ఘాతకుడు ప్రభువును యూదుల కాపగింప ప్రభువును యూదుల కాపగింప పెట్టిన దొంగ ముద్దదిగో పెట్టిన దొంగ ముద్దదిగో అదిగదిగో అల్లదిగో కలువరి మెట్లకు ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో లేఖనము నెరవేరుటకై ఈ లోకపు పాపము పోవుటకై లేఖనము నెరవేరుటకై ఈ లోకపు
అల్లదిగో అల్లదిగో కల్వరి మెట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో చలి కాచుకొను గుంపదిగో ఆ పేతురు పొంగిన స్థలమదిగో చలి కాచుకొను గుంపదిగో ఆ పేతురు పొంగిన స్థలమదిగో మూడవసారి బొంకిన వెంటనే మూడవసారి బొంకిన వెంటనే కోకొరకోయని కూతదిగో కోకొరకోయని కూతదిగో అదిగదిగో అల్లదిగో కలువరి మెట్లకు దారదిగో ఆ ప్రభువుని వేసిన సిలువదిగో అదిగదిగో యూదుల రాజువు నీవేనా ఆమోదముతో నీవన్నట్లే యూదుల రాజువు నీవేనా ఆమోదముతో నీవన్నట్లే నీలో దోషము కనుగొనలేక నీలో దోషము కనుగొనలేక చేతులు కడిగిన పిలటడిగో చేతులు కడిగిన పిలతదిగో అదిగదిగో అల్లదిగో కలువరి మెట్లకు దారదిగో ఆ సిలువను వేసిన సిలువదిగో అదిగదిగో గొల్గొతా స్థలమాదరిని ఆ ఇద్దరి దొంగల మాధ్యమున గొల్గొతా స్థలమాదరిని ఆ ఇద్దరి దొంగల మాధ్యమున సాక్షాత్తు యెహోవా తనయుని సాక్షాత్తు యెహోవా తనయుని సిలువను వేసిరి చూడదిగో సిలువను వేసిరి చూడదిగో అదిగదిగో అల్లదిగో కలువరి మెట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో గొల్లున ఏడ్చిన తల్లదిగో ఆ తల్లికి చెప్పిన మాటదిగో గొల్లున ఏడ్చిన తల్లదిగో ఆ తల్లికి చెప్పిన మాటదిగో యూదుల రాజా దిగి రామనుచు యూదుల రాజా దిగి రామనుచు హేళన చేసిన మూకదిగో హేళన చేసిన మూకదిగో అదిగదిగో అల్లదిగో
అదిగో అదిగదిగో దాహము గొనుచున్నాననుచు తన ప్రాణము విడిచెను పావనుడు దాహము గొనుచున్నాననుచు తన ప్రాణము విడిచెను పావనుడు పరిశుద్ధుడు మన రక్షకుడేసు పరిశుద్ధుడు మన రక్షకుడేసు మనమదియేమో గమనించు మనమదియేమో గమనించు అదిగదిగో అల్లదిగో కలువరి మెట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో బాసిల్లెను సిలువలో పాపక్షేమా యేసు ప్రభుని దివ్యక్షేమా బాసిల్లెను సిలువలో పాపక్షేమా కలువరిలో నా పాపము పోంచి సిలువకు నిన్ను యాహుతి చేసి కలువరిలో నా పాపము పోంచి సిలువకు నిన్ను యాహుతి చేసి కలుషహరా కరుణించితివి కలుషహరా కరుణించితివి బాసిల్లెను సిలువలో పాప
యేసు ప్రభు నీ దివ్య క్షేమ బాసిల్లెను సిలువలో పాప క్షేమ దోషము చేసినది నేనే కదా మోసములో బ్రతికిన నేనే కదా దోషము చేసినది నేనే కదా మోసములో బ్రతికిన నేనే కదా మోసితివా నా శాపభరం మోసితివా నా శాపభరం బాసిల్లెను సిలువలో పాప క్షేమా యేసు ప్రభు నీ దివ్య క్షేమా బాసిల్లెను సిలువలో పాప క్షేమా పాపము చేసి గడించితి మరణం శాపమేగానే నార్జించినది పాపము చేసి గడించితి మరణం శాపమేగానే నార్జించినది కాపరివై నన్ను బ్రోచితివి కాపరివై నన్ను బ్రోచితివి బాసిల్లెను సిలువలో పాప క్షేమా యేసు ప్రభు నీ దివ్య క్షేమా బాసిల్లెను సిలువలో పాప క్షేమా ఇందులతో నాపై ప్రేమ అందదయా స్వామి నామదిగి ఎందులగో నాపై ప్రేమ అందదయా స్వామి నామదిగి అందులకే భయమొందితిని అందులకే భయమొందితిని బాసిల్లెను సిలువలో పాప క్షేమా యేసు ప్రభు నీ దివ్య క్షేమా బాసిల్లెను సిలువలో పాప క్షేమా నీ మరణపు వేదన వృథ కాదు నామదిని వేదనలో మునిగే నీ మరణపు వేదన వృథ కాదు నామదిని వేదనలో మునిగే క్షేమము కలిగెను హృదయములో క్షేమము కలిగెను హృదయములో బాసిల్లెను సిలువలో పాప క్షేమా యేసు ప్రభు నీ దివ్య క్షేమా బాసిల్లెను సిలువలో పాప క్షేమా నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడు నా ప్రభుడవని నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడు నా ప్రభుడవని నమ్మితిని పాదములను నమ్మితిని పాదములను బాసిల్లెను సిలువలో పాప క్షేమా యేసు ప్రభు నీ దివ్య క్షేమా బాసిల్లెను సిలువలో పాప క్షేమా
ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధానంలో మనమందరం కూడా బైబిల్ గ్రంథాలు తెరిచి దేవుని యొక్క వాక్యమును మనము చదువుకుందాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక, గలతీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీ పత్రిక తర్వాత ఉంటుంది. 6వ అధ్యాయము, గలతీయులకు రాసినటువంటి పత్రిక, ఆరో అధ్యాయము 11వ వచనం నుండి 12వ వచనం వరకు 11, 12 వచనాలను మనం చదువుకుందాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 11, 12 వచనాలని మనం చదువుకుందాం. మన మధ్యలో జయాకర్ బ్రదర్ ముందుకు వచ్చి చదివి వినిపిస్తారు. గలతీయులకు రాసిన పత్రిక అధ్యాయము 6వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుతున్నాం. నా స్వహస్తంతో మీకెంత పెద్ద అక్షరములతో వ్రాయుచున్నానో చూడుడి. శరీరమందు చక్కగా అగపడగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందుకొనుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మును బలవంతం చేయుచున్నారు. దేవుడు వాక్యం దీవించున్నారు. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనతో దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం. స్తోత్రము స్తోత్రము స్తోత్రం మహాపరిశుద్ధుడా గొప్ప దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ యొక్క తండ్రి మధ్యాహ్న కాల వేళలో నీ పాద సన్నిధిలో నీ ప్రియ బిడ్డలమైన మేమందరము తండ్రి కూడి ఉండి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా, నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా తండ్రి ప్రభువా, మా అందరితో మీరు మాట్లాడండి, మీ సహాయము దయచేయండి, నీ మాటలతో మమ్మలను బలపరచండి దేవా. మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. నీ ప్రేమగల స్థాలకు కూడి వచ్చిన బిడ్డలను అప్పగిస్తూ ఉన్నాను. అదేవిధంగా రావాల్సిన బిడ్డలను మీరు సకాలంలో నీ పాద సన్నిధికి నడిపించమని దేవా, నీ ప్రేమగల స్థాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గలతీ సంఘానికి అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు దేవుని యొక్క వాక్యాన్ని లేదా సిలువను గురించి జ్ఞాపకం చేస్తూ కొన్ని మాటలు తెలియపరుస్తూ ఈ సందర్భానికి వచ్చేసాడు. చివరి సందర్భానికి వచ్చి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నా స్వహస్తముతో మీకు ఎంత పెద్ద అక్షరములతో రాయిచున్నానో చూడుడి. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి లేఖను రాస్తూ ఉన్నాడు, లేదా దేవుని వాక్యాన్ని రాస్తూ ఉన్నాడు. పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తున్నాడు. ఎందుకు అనంటే చిన్న అక్షరాలు అయితే కనబడవు, అర్థం కావు, తెలుసుకోవడానికి కష్టమవుతుంది. కాబట్టి ఇదిగో పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడంటే పెద్ద అక్షరాలతో రాస్తున్నాను, మీరు చూడండి అని జ్ఞాపకం చేస్తూ ఆయన ఒక మాట చెప్తూ ఉన్నాడు. శరీర విషయమందు చక్కగా అగపడువారు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మును బలవంతము చేయుచున్నారు. సంఘములో శిలువలో బలవంతంగా ఆరాధన జరిగించడము, ఇదిగో నువ్వు బయటికి బాగా కనపడాలి అని అంటే శ్రమ పొందాలి, ఇబ్బంది పడాలని బలవంతపు ఆరాధనను గురించి అపొస్తలుడైన పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటి అని అంటే మిమ్మును బలవంతము చేయుచున్నారు. సిలువ విషయములో మిమ్మును బలవంతము చేయుచున్నారనే మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అనంటే దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో క్రైస్తవ లోకంలో మనం ఆలోచన చేస్తే
క్రీస్తు శిలువ యొక్క విలువ తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్రీస్తు శిలువ యొక్క విలువ తెలియని వారు చాలా మంది ఉన్నారు. వారిని బట్టి ఏమంటున్నాడు అనంటే, శిలువ అనేది బలవంతముగా అది మీద రుద్దేటువంటి ఒక అంశము కాదు. శిలువ అనేది స్వయంగా స్వంత అనుభవంతో తెలుసుకోవలసినటువంటి విషయం అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు అపోస్తులుడైన పౌలు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూస్తే మనకు తెలిసిన మాటే. పౌలు భక్తుడు కొరింథీ పత్రికలో అంటాడు, సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెర్రితనము గాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. అంటే ఎవరైతే సిలువను గురించి బలవంతముగా ఇప్పుడు ప్రార్థన చేయమన్నాం అనుకోండి, మనస్ఫూర్తిగా చేసే ప్రార్థన ఒకటి ఉంటుంది, బలవంతంగా చెయ్యాలి కదా, నాకు అవకాశం వచ్చింది కదా అని చేసే ప్రార్థన ఒకటి ఉంటుంది. అవునా కాదా? అబద్ధం చెప్తున్నానా, నిజం చెప్తున్నానా? నిజం. అది ఇప్పుడు సిలువ అనేది అనుభవంతో కూడినది, దేవుని శక్తితో కూడినది. దాన్ని మనము అనుభవంతో చేయాలి కానీ బలవంతంతో చేస్తే రాదు. ఇదిగో అదే మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. గలతీ పత్రిక 14వ వచనంలో కూడా అంటాడు, అదే 6వ అధ్యాయం 14వ వచనంలో, సిలువ యందు నేను అతిశయపడుతున్నాను, గొప్పగా ఉంటున్నాను, గొప్పగా ఆలోచన చేస్తున్నాను. చూడండి, అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు వేరేది దూరం అవును గాక, కానీ సిలువ మాత్రమే నాకు దగ్గర అవును గాక అని పౌలు భక్తుడు అంటున్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడు అనంటే, సిలువ పట్ల తనకున్నటువంటి అనుభవం, క్రీస్తు మరణము, సమాధి, ఆయన పునరుద్ధానంలో అపోస్తులుడైన పౌలు భక్తులకు ఉన్నటువంటి అనుభవాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ అనుభవంలో సిలువ అనేది నాకు దగ్గరగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. సిలువను సిలువ మొయ్యి అంటే మొయ్యరు. చూడండి, యేసు ప్రభు వారు సిలువ మోస్తున్నప్పుడు మరొక వ్యక్తి ఆ సిలువను మోయడానికి ముందుకు తీసుకొచ్చారు సైనికులు. యేసు ప్రభు వారు కిలోమీటర్ మోద్దామని ప్రయత్నం చేస్తున్నటువంటి సిలువలో సగం దూరం పోయిన తర్వాత అది కింద పడగానే సైనికులు ఏం చేశారంటే, ఇతను మొయ్యలేడు కాబట్టి ఇంకో వ్యక్తిని మోయించాలని అక్కడ ఒక వ్యక్తిని తీసుకొచ్చి మోయించారు. ఆ వ్యక్తి 4 అడుగులు వేయంగానే ఇక నా వల్ల, చూడండి, బలవంతం చేస్తే ఎవరి వల్ల కాదు. కానీ యేసు ప్రభు వారు మనస్ఫూర్తిగా నీ కొరకు నా కొరకు సిలువ అనుభవించాలనుకున్నాడు కనుకనే దాన్ని మోయగలిగాడు, యెరూషలేము నుండి గొల్గొతా పర్వతం వరకు. ఇప్పుడు మనం కూడా క్రీస్తు సిలువ అంటే కాదు, మనస్ఫూర్తిగా అనుభవపూర్వకంగా ఆ సిలువ యొక్క విలువను తెలుసుకుంటే తప్ప దాంట్లో ఉన్న శక్తిని మనము అనుభవించలేము. ఇంకొక మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, యేసు ప్రభువారు పేతురు భక్తుడు అంటాడు, తన శరీరమందు తానే మన పాపములకు శిక్ష పొందాడని పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. ఇవన్నీ మనకు ఎలా తెలుస్తాయి అనంటే, ఇదిగో అనుభవపూర్వకమైనటువంటి పరిస్థితుల గుండా మనం వెళ్తేనే తెలుస్తుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఆయన తనను తాను తగ్గించుకున్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను అనే మాటను మనం చూస్తాం. యేసు ప్రభువారు దేవుని కుమారుడు. దేవుని కుమారుడైన ఆయనకు భూమి లోబడుతుంది, సముద్రం లోబడుతుంది, గాలి లోబడుతుంది, అన్నీ లోబడతాయి. అన్నీ లోబడిన, అన్నిటి మీద అధికారం కలిగిన యేసు ప్రభువారు తన అధికారాన్ని ఏం చేస్తున్నాడు అనంటే, దేవుని ముందు విధేయతగా చూపించడానికి తగ్గించుకుంటున్నాడు, సిలువ అనుభవించడానికి తగ్గించుకుంటున్నాడు. ఆ తగ్గింపును మనం అర్థం చేసుకుంటేనే క్రీస్తు సిలువలో ఉన్నటువంటి ఆ యొక్క విలువ అనేది మనకు తెలుస్తుంది. దేవుని బిడ్డలారా, అనుభవపూర్వకంగా అనగా అర్థం చేసుకుంటేనే దేవుని యొక్క ప్రేమ కూడా ఆ సిలువలో ఎంత ఉందనేది మనకి తెలుస్తుంది. దేవుని బిడ్డలారా,
క్రీస్తును నమ్ముకున్నటువంటి తొలి రోజుల్లో ఎలా ఉంటుంది అనంటే, నేను ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, మందిరానికి వెళ్ళాలి, ఆ తరువాత ఎక్కడ కూడిక జరిగినా అక్కడికి వెళ్ళాలనే ఆతురత అనేది మనకు ఉంటుంది. కానీ రాను రాను ఏమైపోతుంది అనంటే, ప్రార్థన కూడికలు బంద్ అవుతాయి, మందిరం బంద్ అవుతుంది, తర్వాత వాక్యం బంద్ అవుతుంది, తర్వాత ప్రార్థన. కారణం ఏంటి అనంటే, ఒకటే అనుభవపూర్వకంగా దేవుని శక్తిని తెలుసుకోకపోవడం, అనుభవపూర్వకంగా దేవుని వైపు చూడకపోవడం. దేవుని బిడ్డలారా, అందుకే అనుభవపూర్వకంగా క్రీస్తు వైపు కానీ క్రీస్తు శిలువ వైపు కానీ మనం చూస్తే అందులో మనకు దేవుని యొక్క శక్తి కనబడుతుంది. ఎవరో బలవంతంగా మనల్ని తీసుకెళ్తే అందులో మనకి ఏమీ కనపడదు. ఏమైనా కనపడుతుందా? ఏం కనపడదు. ఏ శక్తి కనపడదు, ఏ విధమైనటువంటి స్వస్థత కనపడదు. యేసు ప్రభు వారు చేశారా అనే క్వశ్చనే వస్తుంది తప్ప అవును చేశారనేటువంటి సమాధానం మన నుంచి రాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, క్రీస్తు శిలువ అనేది మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది, అనుభవించవలసింది, అనుభవపూర్తిగా నేర్చుకోవాల్సింది, బలవంతంగా తెలుసుకునేది కాదు. దేవుని బిడ్డలారా, కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే క్రీస్తు శిలువ అనేది చాలా మందికి ఆటంకంగా ఉంది. ఎలా ఉంది? ఆటంకంగా. మనకు మాత్రమే కాదు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 22, 23. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు ప్రాణము వెతుకుచున్నారు. చూడండి, యూదులు ఏమడుగుతున్నారంటే యేసు ప్రభు వారిని, అయ్యా నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే మాకు మళ్ళొక సూచక క్రియ. వాళ్ళ ముందే యేసు ప్రభు వారు అప్పటికే 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచాడు. తరువాత 7 రొట్టెలను తీసుకొని వస్తే అవి 4,000 మందికి పంచాడు. ఇంత అద్భుతాలు చూసిన తర్వాత కూడా వాళ్ళు వచ్చి ఏమడుగుతున్నారంటే, అయ్యా మాకు ఇంకొక సూచక క్రియ చూపించు, అద్భుతం మళ్ళొకటి చూపించు అని అడుగుతున్నారు. ఎవరు? యూదులు. గ్రీసు దేశస్థులు ఏం చేస్తున్నారంటే, నీకు ఎంత జ్ఞానం ఉంది, నువ్వు ఎంత పరిజ్ఞానం ఉంది నీలో అని ఏం చేశారు? వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి ఆయన ముందు పెట్టి, ఇదిగో మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ఈమెని రాళ్లతో కొట్టి చంపేయమని చెప్తుంది, మరి నువ్వేమంటావని యేసు ప్రభు వారిని అడిగారు. ఇప్పుడు యేసు ప్రభు వారి యొక్క జ్ఞానమునకు పరీక్ష కలిగింది, ఆయన చేసే సూచక క్రియలకు కూడా పరీక్ష కలిగింది. 2 పరీక్షల్లో కూడా యేసు ప్రభు వారు ఇదిగో సమాధానమును ఎదుటివాడు మళ్ళీ నోరెత్తకుండానే చెప్పాడు. ఎలా చెప్పాడు? మొదటి విషయంలో అన్నాడు, మీకు ఆల్రెడీ మీకు కళ్ళున్నాయి, చెవులున్నాయి, మీరు చూస్తున్నారు, వింటున్నారు, అయినా కూడా మీరు నన్ను అడుగుతున్నారు, అది ఎంతవరకు న్యాయం అడిగాడు. తరువాత రెండో దానికి ఏమంటున్నాడు? మీలో పాపం లేని వారు ఎవరో మొదటిగా ఆమె మీద. అంటే ప్రతి ఒక్కరూ పాపం చేస్తున్నారు. ఇది జ్ఞాపకం చేస్తూ ఆయన 2 విషయాలు చెప్పాడు. ఇటు జ్ఞానము చెప్పాడు, అటు సూచక క్రియ కూడా చూపించాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నాడు? చూడండి 23వ వచనం. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. పౌలు భక్తుడు అంటున్నాడు, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాము. ఆయన ఎలా ఉన్నాడు? ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. చూడండి, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు అందరికీ ఎలా ఉన్నాడు అంటే దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. కానీ ఎవరైతే ఆటంకముగా అనుభవపూర్వకంగా దేవుణ్ణి తెలుసుకోని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళకి ఎలా ఉన్నాడు అనంటే ఆటంకముగా ఉన్నాడు. కొందరికి ఎలా ఉన్నాడు అనంటే వెర్రితనముగా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అనుభవపూర్వకంగా తెలుసుకుంటేనే సిలువలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క శక్తి కానీ క్రీస్తు యొక్క జ్ఞానము కానీ మనకు అర్థమవుతుంది. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా 29 నుంచి 31 వచనాలని మనం చూస్తే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 27 నుంచి
ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ వెర్రివారు అనగా ఎవరైతే క్రీస్తుని నమ్మారో వారిని అంటున్నాడు. జ్ఞానులు సిగ్గుపడడానికి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం అందరం కూడా అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే క్రీస్తునందు ఉన్నాము, క్రీస్తులో ఉన్నాము, క్రీస్తును బట్టి నడుచుకుంటున్నాము అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే దేవుని వాక్యము బలవంతముతో కాదు, మనస్ఫూర్తిగా మనం అనుభవించి మనము తెలుసుకొని వెంబడించింది అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. రెండో విషయంగా మనం ఆలోచన చేస్తే సిలువలో ఉన్నటువంటి శక్తిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సిలువలో ఉన్న మొదటి శక్తి ఏంటి? ఇదిగో సిలువలో దేవుని యొక్క శక్తి ఉన్నదని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎంత శక్తి ఉన్నదంటే ప్రపంచంలో ఎంతమంది పాపములనైనా భరించగలిగేటువంటి ఒక శక్తి ఎక్కడుందంటే సిలువలోనే ఉన్నది, ఇంకెక్కడా లేదు. నువ్వు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆ శక్తి అనేది ఎక్కడా లేదు, సిలువలో మాత్రమే ఉన్నది. పేతురు భక్తుడు అంటాడు కదా, క్రీస్తు తన శరీరమందు మన పాపములను భరించెను అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా దీని ద్వారా దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచెను. క్రీస్తు సిలువలో ఉన్నటువంటి ప్రేమను ఆయన వెల్లడిపరిచాడు, తెలియజేశాడు. అందులో శక్తి ఉన్నదని మనము గమనించాలి. రెండవదిగా క్రీస్తు సిలువ అనేది దేవునికి దూరం అయిపోయిన మనస్థితిని దేవునికి దగ్గరగా చేస్తుంది. ఎలా చేస్తుంది అనంటే ఇంతకుముందు పాత నిబంధన గ్రంథంలో మీరు ప్రార్థనలు ఎవ్వి చూసినా, దేవా నీ సన్నిధానంలో నేను ప్రార్థన చేస్తున్నాను నన్ను జ్ఞాపకం చేసుకొనే ప్రార్థన చేసేవాళ్ళు. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం అనేది వచ్చింది. ఎందుకు వచ్చింది అనంటే పాత నిబంధన గ్రంథంలో ఎప్పుడైతే దేవునితో డైరెక్ట్గా మనం మాట్లాడే ఆ సందర్భం అనేది పాపము ద్వారా తెగ్గొట్టుకున్నామో దాన్ని మళ్ళా కలిపేటువంటి వాళ్ళు ఎవరు లేరు. కేవలం యేసు ప్రభు వారు మాత్రమే తన సిలువ ద్వారా ఆ పరిస్థితిని కలుగజేశారు. అందుకే దేవుని వాక్యం ఏంటిదంటే దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. కాబట్టి దేవుని శక్తి ఏంటి అనంటే నీకు దేవునికి తెగిపోయిన సంబంధాన్ని మళ్ళీ కలుపుతుంది సిలువలోని శక్తి. అంత మాత్రమే కాదు, ఈ సిలువలోని శక్తి ఏం చేస్తుందంటే మనకు నిత్య జీవమును ఇస్తుంది, నిత్య జీవమును ఇస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, నిత్య జీవం అంటే పరలోక జీవితం. భూలోక జీవితం ఏమవుతుందో తెలియట్లేదు, కానీ పరలోక జీవితం గురించి ఆలోచన చేద్దామా అని అంటే సిలువ మరి దాని గురించే జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి అది అనుభవపూర్వకంగా వచ్చేటువంటి ఆలోచన, దాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా సిలువలో క్రీస్తు యొక్క మహిమ అనేది మనకి కనబడుతుంది. ఎందుకు అనంటే సిలువలో క్రీస్తు ప్రేమ ఎంత లోతుగా చూపించాడు అనంటే ఇదిగో ఆయన శ్రమ పడుతూ, ఇదిగో ఇద్దరు దొంగల కంటే ఎక్కువ గాయాలు ఆయనకే కలిగాయి, అవునా? తనతో సిలువ వేయబడిన దొంగల కంటే ఎక్కువ గాయాలు ఆయనకే కలిగాయి. అయినా కూడా అంత బాధలో తన తోటి దొంగతో ఏమంటున్నాడో తెలుసా? నేడు నీవు నాతో కూడా పరలోకంలో పరదేశులో ఉందువు అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకోవాలి, క్రీస్తు ప్రేమ అనేది మనకు అందులో కనబడుతూ ఉంది. చివరిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రీస్తు సిలువ అనేది ఎవరో బలవంతంగా మన ముందుంచేది కాదు. ప్రతి ఒక్కరూ స్వానుభవముగా అనగా సొంతగా సిలువ వైపు చూసి
దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క దయను తెలుసుకోవలసినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క ఆలోచనలు, మన యొక్క పరిస్థితులు క్రీస్తు వైపు మనము నిలబెట్టినట్లయితే మనకి ఇవన్నీ తెలుస్తాయి. క్రీస్తులో అనుభవం మనకి ఎక్కువ అవుతుంది. అదేవిధంగా క్రీస్తు సిలువ అనేది మనల్ని బలపరుస్తుంది, మన విశ్వాసాన్ని నిలబెడుతుంది, మనకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని అందిస్తుంది. అదేవిధంగా యేసు ప్రభు వారు చెప్పారు, ఈ భూమి మీద మన సిలువెత్తుకొని క్రీస్తుని వెంబడించి మనం ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళాలి అని అంటే క్రీస్తు సిలువ వైపు మనము చూడాలి. క్రీస్తు సిలువే మనకు ఆ విషయాలను తెలియపరుస్తుంది. అంత మాత్రమే కాదు, చివరిగా జ్ఞాపకం చేస్తుంది, క్రీస్తు సిలువను మనం ప్రకటించాలి. క్రీస్తు సిలువను ప్రకటించాలి. ఎప్పుడు మనం ప్రకటిస్తాము, ఎప్పుడు మనం ఇతరులకు చెప్తాము అనంటే, ఎప్పుడైతే మనము దాన్ని అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటామో మనం అప్పుడే దాన్ని ఇతరులకు చెప్పగలుగుతాం. తెలుసుకోకపోతే చెప్పలేం. కాబట్టి క్రీస్తు సిలువ అనేది మనందరికీ అనుభవపూర్తిగా మనతో పాటు ఉన్నది. మనల్ని బలపరుస్తుంది, మనల్ని నడిపిస్తుంది. కాబట్టి క్రీస్తు సిలువను బలవంతంగా కాక దేవుని వైపు చూస్తూ మనము అనుభవించాలి. అప్పుడే క్రీస్తు సిలువలోని శక్తి మనల్ని నడిపిస్తుంది. దేవుడటి కృప మనందరికీ దయచేయునుగాక. ప్రభు సన్నిధానంలో తల్లు వంచి కళ్ళు మూసుకొని ఇదిగో క్రీస్తు సిలువను జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా ఇదిగో నీ సిలువలో ఉన్నటువంటి శక్తిని నేను జ్ఞాపకం చేసుకుంటకు నాకు సహాయం చేయండి అంటూ ప్రతి ఒక్కరం కూడా క్రీస్తు వైపు చూద్దాం. ఇదిగో దేవుని వాక్యము జ్ఞాపకం చేసిన రీతిగా ఇదిగో సిలువ విషయంలో మనం ఆలోచన చేస్తే సిలువలో దేవుని యొక్క శక్తి ఉన్నది, సిలువలో దేవుని యొక్క కృప ఉన్నది, సిలువలో దేవుని యొక్క ప్రేమ ఉన్నది. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకొని దేవుని వైపు మనము చూద్దాం. ఇదిగో సిలువను బట్టి మన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభువారు అన్నాడు కదా, ఇదిగో నా కొరకు కాదు, మీ కొరకు, మీ కుటుంబం కొరకు, మీ పిల్లల కొరకు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అని ఆయన చెప్పిన రీతిగా, ప్రభువా నీ సన్నిధానంలో మేమున్నామయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అంటూ దేవుని సన్నిధానంలో దేవుని వైపు మనం చూస్తూ ప్రార్థనలో ముందుకు కొనసాగిపోదాం. ప్రతి ఒక్కరం కూడా మౌనముగా ఉండక కొద్ది సమయం ఇదిగో సిలువలో దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకుందాం, సిలువలో దేవుని యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, వెలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, వెలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. అటు క్రీస్తు ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ
మనమందరము ప్రార్థనలో ముందుకు కొనసాగిపోదాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఉంటూ ఉండగా మనమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. ఆమేన్. అదేవిధంగా మనం ప్రార్థనలో ఉంటూ ఉండగా పద్మమ్మ ప్రార్థనలో నడిపిస్తుంది. ఆమేన్. అదేవిధంగా మనం ప్రార్థనలో ఉంటుండగా డానియల్ అయిన ప్రార్థనలో నడిపిస్తారు. ఎంత ధనమున్నను ఎంత జ్ఞానమున్నను తండ్రి నీ యొక్క శక్తి నీ యొక్క ఆశక్తి మాకుంటేనే తప్ప మేము బ్రతకలేం తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా మరి యొక్క ప్రభు మరి మా యొక్క హృదయాలు మేము శుద్ధి చేసుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి మా యొక్క జ్ఞానము ప్రభు మా యొక్క రోగములు మా బాధలు మా కష్టాలు పోవాలంటే తండ్రి నీ యొక్క సిలువ సెంతకు వస్తేనే తప్ప మేము ఎలాగో మేము దాన్ని తీర్చుకోలేం తండ్రి. మాకు ఒక మార్గం అనేది చూపెట్టావు తండ్రి. మేము మార్గంలో మేము నడుచుటకు మాకు కావాల్సిన జ్ఞానము సమకూర్చుటకు నువ్వు ఒక మార్గం ఇచ్చినావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వచ్చిన సంఘాన్ని బట్టి నీకు వందనాలు. సంఘంలో ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించం తండ్రి. ప్రతి కుటుంబాన్ని బలపరచం తండ్రి. ప్రతి కుటుంబం ప్రభా నీ అడుగుజాడల్లో జీవించుటకు మంచి మార్గం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. రానటువంటి బిడ్డలను మరి ఒక పర్యాయం నీ సన్నిధికి వచ్చేటకు ప్రభా నీకు వారికి మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మంచి ఆలోచన దయచేయమని తప్పిపోకుండా నీ సన్నిధికి వచ్చేటకు ప్రతి కుటుంబాన్ని ప్రేరేపించు తండ్రి. ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ వచ్చిన బిడ్డలందరినీ బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అదేవిధంగా మనం ప్రార్థనలో ఉంటుండగా సంజీవ్ నాయన ప్రార్థనలో నడిపిస్తారు.
ఆమె ప్రభు సన్నిధానంలో లేచి నిలబడి ముగింపు ప్రార్థన మనం చేసుకుందాం. స్తోత్రము స్తోత్రము స్తోత్రం మహాపరిశుద్ధుడా గొప్ప దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, యొక్క మధ్యాహ్న కాల వేళలో నీ పాద సన్నిధిలో తండ్రి, ఇదిగో కొద్ది సమయం గడుపుటకు మాకు చూపిన కృపకై మీకు వందనములు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా, పాపులము నాయన, ఎన్నిక లేని వారమైనటువంటి మా కొరకు నాయన తండ్రి, ఇదిగో మీ యొక్క కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని సిలువ మరణమునర్చి నాయన ప్రభువా, మా పాపములకు విముక్తి కలుగజేసిన దేవా, మీకు వందనములు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నీ సన్నిధానములో మేము ప్రార్థిస్తూ ఉండగా మీరు మమ్మలను జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. ఇంతవరకు ప్రార్థించిన బిడ్డలను బట్టి, ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలను బట్టి నాయన మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా మా గ్రామమును మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. మా గ్రామంను మీరు బలపరచండి దేవా, మీకు వందనాలు. ఇదిగో నీ కృపలో మీరు నడిపిస్తున్న విధానమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో నాయన, చేస్తున్న పనులను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇదిగో వారి పనుల్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎండ వాతావరణము పెరుగుతూ ఉన్నది నాయన ప్రభువా, మీరు జ్ఞాపకం చేసుకునండి. వృద్ధాప్యంలో ఉన్న వారికి నాయన తండ్రి, మీ కాపుదలను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. మీకే వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ అనారోగ్యంతో ఉన్న బిడ్డల్ని నాయన ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ గాయపడిన హస్తము చేత ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి దేవా, మీకు వందనాలు. ఇదిగో ఆర్థికపరమైన పరిస్థితిలో ఉన్నటువంటి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. మీ చేయూతను అందించమని, మీ సహాయం అందించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా నాయన ప్రభువా, ఇదిగో నీ సన్నిధానంలో మానసిక ఒత్తిడిలో ఉన్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఒక్కరి నాయన ప్రభువా, వారి పరిస్థితిలో మీ కృపను, మీ కనికరమును తోడుగా ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. నీ కృపకు, నీ కనికరమునకు నాయన ఇదిగో దూర ప్రాంతంలో ఉన్నటువంటి సంఘ కుటుంబాలన్నిటిని అప్పగిస్తూ ఉన్నాం. మీరే జ్ఞాపకం చేసుకునండి నాయన. ఇదిగో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. నీ కృపలో నాయన ఆ బిడ్డల పక్షమున మీ కృపను చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా నాయన ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న కాల వేళలో తండ్రి, నీ పాద సన్నిధిలో సంఘముగా మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మీ కృపను, మీ కనికరమును, నీ ప్రేమను నాయన ప్రభువా మా అందరి ఎడల చూపించి మీరే మా అందరి ద్వారా మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి ఉన్న మనందరికీ, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు సన్నిధానంలో కూర్చుందాం. ఈరోజు సంఘంను ప్రేమించి మరి సంజయ్ కుటుంబము స్నాక్స్ తీసుకొచ్చారు కనుక వారి కుటుంబం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క మధ్యాహ్న కాల వేళలో నీ పాద సన్నిధిలో తండ్రి, సంఘముగా మేమందరము కూడి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సమయము గడిపి ఉండగా సంఘాన్ని ప్రేమించి నాయన ప్రభువా, ఇదిగో తీసుకొచ్చినటువంటి అల్పాహారాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృపను, నీ కనికరమును మా అందరికీ దయచేయండి. మరి ప్రత్యేకంగా నాయన ప్రభువా, సిద్ధపరిచినటువంటి సంజీవనైన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. అదేవిధంగా నాయన ప్రభా, తన సతీమణి ఇచ్చిన గర్భఫలమైన కుమార్తెల కుటుంబాలను, అదేవిధంగా నాయన ప్రభా కుమారుణ్ణి మీరు జ్ఞాపకం చేసుకొని మీరే బలపరిచి దీవించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని మమ్మలందరినీ నీ ప్రేమగల హస్తాలకు అప్పగిస్తూ నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.